టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. మీ పర్సన్ మీతో న్యూ లవ్ స్టార్ట్ చేయాలి. ఎమోషనల్గా మీ మీద డిపెండ్ అయి ఉన్నారు. న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. మీ మీద మీ పర్సన్కి చాలా ప్రేమ ఉంది, కానీ మీ ఇద్దరి మధ్యలో లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది ఉందండి. మీరే తన ప్రపంచం, మీరే తన లవ్, మీరే తన ప్రేమ అనుకుంటున్నారు. కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. అందు గురించే మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టారు. మీరు వెయిట్ చేస్తూ తన గురించి ఉంటారు అనుకుంటున్నారు. ఈ రిలేషన్ మీరేమనుకుంటున్నారంటే ఈ కాన్ఫ్లిక్ట్స్, ఈ వెయిటింగ్ చేసేదానికంటే ఈ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయిందేమో అని అయితే మీరు అనుకుంటున్నారు. అందుకే మీ ఇద్దరి మధ్యలో డిటాచ్మెంట్ అనేది వచ్చింది. ఈ రిలేషన్ అయితే ఎండ్ కాలేదు, రియూనియన్ అయితే ఖచ్చితంగా ఉంది. ఫిజికల్ అట్రాక్షన్ ఉంది. ఎవరు ఒక అదర్ థర్డ్ పార్టీ డామినేషన్ వల్ల, లేదు అంటే మీ లైఫ్లోనైనా సరే థర్డ్ పార్టీ ఉండొచ్చు. వాళ్ళు డామినేషన్ వల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ అనేది ఎండ్ అయిపోయిందేమో అనుకుంటున్నారు. సో దానివల్ల మీ ఇద్దరు కన్ఫ్యూజన్స్లో ఉన్నారు. మీ పర్సన్ చాలా గొడవలు పడుతున్నారు. వాళ్ళ లైఫ్లో ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతుంది. అనేక రకాలుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. వివిధ రకాల ఆర్గ్యుమెంట్స్, కన్ఫ్యూజన్స్ మీ పర్సన్ లైఫ్లో ఉన్నాయి. హార్డ్ వర్క్ చేస్తున్నారు. అంటే ఎలా ముందుకు ప్రొసీడ్ అవ్వాలో అర్థం కాక హార్డ్ వర్క్ చేస్తున్నారు. హార్డ్ వర్క్లో ఉంటే కన్ఫ్యూజన్స్ అన్నీ పోయి హ్యాపీగా ఉండొచ్చు అని అయితే ఆలోచిస్తున్నారు. కానీ మీ మీద అట్రాక్షన్ ఉంది, ప్రేమ ఉంది, మిమ్మల్ని గమనిస్తున్నారు. ఇంత హార్డ్ వర్క్ చేసినా సరే మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. గ్రౌండ్ లెవెల్గా ఆలోచించి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్గా చూస్తున్నారు. కానీ ప్రజెంట్ అయితే ఎక్కువగా కెరియర్ ఫోకస్ మీద మీ పర్సన్ అనే వాళ్ళు ఉన్నారు. ప్రాక్టికల్ థింకింగ్ అనేది ఉంది. ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. ఇండిపెండెంట్గా మీరు ఉన్నారు అనుకుంటున్నారు. ఎవరి మీద మీరు డిపెండ్ అవ్వలేదు. మీరు చాలా గ్రౌండ్ లెవెల్గా థింక్ చేస్తూ ఈ రిలేషన్లో న్యూ బిగినింగ్ చేశారు అనే మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. ఏస్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. ఎస్, గతంలో మిమ్మల్ని బాధ పెట్టాను అని మీ పర్సన్ అనుకుంటున్నారు. అందుకే మీతో రీయూనియన్ అవ్వాలి, న్యూ బిగినింగ్ చేయాలి. మీతో డివైన్ కనెక్షన్ ఉంది. మీరు జెన్యున్గా లవ్ చేస్తున్నారు. మీతోనే న్యూ బిగినింగ్ జరుగుతుంది అని అయితే మీ పర్సన్ ద వరల్డ్ ఏంటంటే ఈ చేంజెస్ లాంగ్ డిస్టెన్స్లో మీ పర్సన్ ఉన్నారు, కానీ మీ దగ్గరికి రావాలి, వస్తారు, ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తున్నారు. 5 ఆఫ్ స్వార్డ్స్. మిమ్మల్ని గమనిస్తున్నారు. మీరు ఎంత వెయిటింగ్ చేస్తున్నారు అనేది, మీరు వాళ్ళ గురించి వెయిటింగ్ చేస్తున్నారా లేదా, ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు ఎదుర్కొంటారా లేదా అని మిమ్మల్ని మీ పర్సన్ దూరం నుంచే గమనిస్తున్నారు. ద డెత్ కార్డ్ క్లారిఫికేషన్. గమనిస్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారేమో, ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందేమో అనుకుంటున్నారు, కానీ మీ పర్సన్ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్. మనీ పరంగా, కెరియర్ పరంగాను న్యూ బిగినింగ్ చేశారు. అందుకే ఈ డిటాచ్మెంట్ అనేది మీ పర్సన్కి మీకు వచ్చింది. 5 ఆఫ్ వ్యాండ్స్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్.
ఈ ఓవర్గా థింక్ చేయడం వల్ల వాళ్ళ మనసులో ఈ వెయిటింగ్ వలన కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉన్నాయి, గొడవలు ఏమో జరుగుతాయేమో అని ఆలోచిస్తున్నారు. 8 ఆఫ్ పెంటికల్స్. క్వీన్ ఆఫ్ గ్రౌండ్ లెవెల్గా ఆలోచించి ఎఫోర్ట్ పెట్టాలి, గ్రౌండ్ లెవెల్గా ఆలోచించి ఈ రిలేషన్లో ఎఫోర్ట్ పెట్టాలి, హార్డ్ వర్క్ చెయ్యాలి, మనీ పరంగా హార్డ్ వర్క్లో ఉండాలి అని అయితే అనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ స్వార్డ్స్, 5 ఆఫ్ స్వార్డ్స్. వావ్, రెండిటికి ఒకటే వచ్చింది చూసారా. 5 ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్ 5 ఆఫ్ స్వార్డ్స్. అంటే ఇక్కడ స్పైయింగ్ అనేది జరుగుతుంది మీ మీద. వెయిటింగ్ ఎనర్జీలో మీరు ఉన్నారు, మీ పర్సన్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు, మీ గురించి మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ఇద్దరు ఒకరికొకరు గమనించుకుంటున్నారు, ఒకరికి తెలియకుండా ఒకరు గమనించుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మెంటల్ క్లారిటీతో గ్రౌండ్ లెవెల్గా ఆలోచిస్తున్నారు, ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు, ఓపికగా ఉంటున్నారు, ఎమోషనల్గా కంట్రోల్ చేసుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. ఒంటరిగా ఉంటూ ఈగో యాటిట్యూడ్, ఎవరి లైఫ్లో వాళ్ళు ప్రాక్టికల్గా వర్క్లో ఉంటున్నారు. ఈగో యాటిట్యూడ్ని, ప్రేమ ఉంది, కోపము ఉంది, కానీ ఎమోషన్స్ని కంట్రోల్గా బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నారు.